అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ కర్కాటక రాశి వాళ్ళకి విదేశీ విద్య కొరకు కానీ విదేశాల్లో ఉండే వ్యక్తులతో సంప్రదింపులకు కానీ అవకాశం అనేది అధికంగా ఉంది. అలాగే స్పిరిచువాలిటీ అనేది బాగా పెరుగుతుంది. విదేశీ అవకాశాలు కన్నా కూడా దూర ప్రయాణాలకు అవకాశం అనేది, తండ్రి ఆరోగ్యం కొరకు ఎక్కువ ఆలోచనలు చేస్తారు. అలాగే మీ యొక్క ప్రయాణాలకు సంబంధించి కానీ ఆధ్యాత్మికతకి సంబంధించిన విషయాల్లో ఆధ్యాత్మిక ప్రయాణాలు, ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన ఇలాంటి వాటికి సంబంధించి, అలాగే మీ యొక్క పుణ్యబలం పెంచుకునే కార్యక్రమాలు వీటి నేపథ్యం కొరకు కూడా ఈ రోజున ఖర్చులు అనేవి కనబడుతున్నాయి. అంటే మీ యొక్క ఖర్చులు రిలేటెడ్గా మీ ఆల్రెడీ ఉండే ఏదైనా ఉంటే వాటిని రుణాలు తీర్చుకోవడంలో కానీ, లేకపోతే గృహానికి సంబంధించిన దైనందిన జీవితానికి సంబంధించి మీ యొక్క పర్సనల్ గ్రోత్కి సంబంధించిన విషయాలకు సంబంధించి ఖర్చులు లాంటివి, అలాగే దూర విద్య కొరకు అంటే విదేశీ విద్య కావచ్చు, హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాల్లో వాటికి సంబంధించిన పుస్తకాల కొనుగోలు కావచ్చు, లేకపోతే వాటికి సంబంధించిన ఖర్చులు కావచ్చు, మొదలైనవి కూడా పూర్తిగా విద్య, స్పిరిచువాలిటీ అలాగే వీటికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ కనబడుతుంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ సింహరాశి వాళ్ళ విషయం తీసుకున్నప్పటికీ వీళ్ళకి ఎక్కువ శాతం ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, కుటుంబ వ్యవహారాలు కావచ్చు, ప్రయాణాలు కావచ్చు, ఏ ముఖ్యమైన పనైనా తాత్కాలికంగా వాయిదాకు కూడా అవకాశం ఉంది. అనవసరమైన మానసిక ఘర్షణ, అనవసరమైన వ్యక్తులతో చికాకులు లాంటి వాటికి కూడా ఆస్కారం ఉంది. ముఖ్యంగా మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో, అంటే అది ఏదైనా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, దేనికి సంబంధించిన విషయాలు కావచ్చు, అలాగే మీ యొక్క సంతానానికి సంబంధించిన విషయాల్లో మీ ఆలోచనలనే పెట్టుబడులుగా పెట్టుకుని ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో, ఆకస్మిక ధనానికి సంబంధించిన విషయాల్లో అది కొంతవరకు మీకు అనుకూలంగా ఉన్నట్టు ఆకస్మిక ధనలాభం కనబడుతున్నప్పటికీ కూడా మీరు ఎక్కువ శాతం మీ ఆరోగ్యానికి సంబంధించి కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళుతూ రెండింటిని సమన్వయపరుచుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించగలుగుతారు. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ కన్యా రాశి వాళ్ళ విషయంలో ఎక్కువ మీ యొక్క మైత్రి బంధాలు అంటే స్నేహ సంబంధాల విషయంలో ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. అలాగే నూతన వ్యక్తుల పరిచయాలు, వ్యక్తిగతంగా మీ అభివృద్ధి కొరకు వారి దగ్గర నుంచి మీకు సహాయ సహకారాలు మీరు కోరుకోవడం, అలాగే ముఖ్యంగా మీ యొక్క భాగస్వామితో కలిసి మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, వృత్తిపరమైన అభివృద్ధి, వృత్తి కొరకు మీ ఆలోచనలు అంటే కొత్త వ్యక్తుల పరిచయంతో కావచ్చు, భాగస్వామి వ్యవహారాల్లో కానీ ఏదైనా సరే ఎక్కువ శాతం మీ వృత్తికి సంబంధించిన విషయాల మీద మీ ఫోకస్ అనేది అధికంగా ఉంటుంది. అంటే ఏ రకంగా అభివృద్ధి పొందాలన్న విషయంలో వ్యక్తుల సహకారాన్ని మీరు కోరుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు.